నేనైతే నీ ఆజ్ఞల మార్గమున పరుగులాడతాను. దేని వైపు పరుగెడతాడంట? ఆజ్ఞలు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాట పాటించడానికి, దాన్ని నెరవేర్చడానికి, తన పరుగును కడముట్టించడానికి దావీదు అచ్చాశక్తి కలిగి ఉన్నాడు దేవుడి పట్ల. ఎప్పుడైతే దావీదు ఆ రీతిగా అచ్చాశక్తి కలిగి ఉన్నాడో, దేవుని స్తుతించడానికి, దేవుని ప్రకటించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఆసక్తి కలిగిన భక్తి దావీదు జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు. ఎక్కువ టైము, ఎక్కువగా అవకాశము, ఎక్కువగా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఆజ్ఞల మార్గమున నడక కాదు, నడక కాదు, పరుగులాడుతున్నాడంట. దేవుడు పని నేను చేయాలి, దేవుడు మాట నేను వినాలి. ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానాలు ఎలా ఉండాలంటే, ఈ నూతన సంవత్సరంలో మన అందరి తీర్మానాలు ఎలా ఉండాలంటే, మనము కూడా ఆ రీతిగా మన భక్తి చేస్తే, ఆ రీతిగా కూడా మనం భక్తి చేస్తే, ప్రభా నీ మాట నేను వింటాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను జీవిస్తాను, నీ మాట విని పాటించే వ్యక్తిగా నేను ఉంటాను అని ఎప్పుడైతే సమర్పణ కలిగిన భక్తి మనం చేస్తామో, దేవుడు అంటున్నాడు, అట్టు జనాంగమును, అట్టు భక్తి చేసిన వారిని నేను కనికరించకుండా నేను విడిచిపెట్టును. దావీదును చూడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను, విడవక కృప చూపి తిని, ఇదిగో నా కృపను సౌలుకి దూరపరిస్థితిని చాలా సందర్భంలో ప్రభు లేఖనములో మనం చూస్తున్నాము. అయితే ఈ నూతన సంవత్సరంలో మన పరుగు ఎలా ఉంటుంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, మన ఆత్మీయ యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఈ లోకములో దేని కొరకు మన పరుగులు తీసిన, ధనం కొరకు, సుఖాల కొరకు, దేని కొరకు మన పరుగులు తీసిన ఒక్క రోజున ఆగిపోవడము తప్పదు. ఒక రోజున ఈ పరుగు ఆగిపోద్ది. ఎవరైతే లోకము కొరకు ప్రయాసపడతారో, లోకంలో ధనము కొరకు ప్రయాసపడతారో, లోక ఆశల కొరకు ప్రయాసపడతారో, వారు పరుగు ఏదో ఒక రోజు ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత వారి జీవితాలు ఒకవేళ నిజముగా వాక్యానుసారంగా ఉండి దేవుళ్ళో పరుగులు తీస్తే, వాక్యానుసారంగా ఉండి ధనములో కానీ ఈ లోకములో కొనుక్కుని వాటిలో అనగా కొన్ని సమస్యలు ఆస్తి సంపాదించడంలో కూడా న్యాయం ఉండాలి. దేవునికి స్తోత్రం. న్యాయ పోరాటం ఉండాలి. ఈ న్యాయ పోరాటం చేస్తూ భక్తి చేస్తూ దేవుడికి ఒకవేళ ఇష్టలుగా ఉంటే పరలోక రాజ్యములో వారికి స్థానం ఉంటుంది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఒకవేళ భక్తిలో ముందు లేకుండా, భక్తిలో పరిశుద్ధత లేకుండా, ఈ లోకమును ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని పరుగులు తీసినా, ఎక్కడికెక్కడికి నువ్వు తిరిగినా, నీ యొక్క పరుగు ఒకవేళ ముగింపు పడితే నీ ఆత్మ ఆరని అగ్నిలో పడద్రోయబడుతుంది అని లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. కనుక మనము ఆలోచన చేయాలి. మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మన ఆత్మీయ ఆలోచనలు, మన ఆత్మీయ పరుగు ఏ విధంగా ఉంటుంది? లోకం వైపు పరుగులాడుతున్నామా, లేకపోతే దేవుడి వైపు పరుగులాడుతున్నామా? దేవుడు పనిలో పరుగులాడుతూ నీ పని నువ్వు చేసుకుంటూ జీవనోపాధి చేస్తూ దేవుడు ఇందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నా రాజ్యములో నీకు స్థానం ఉంటుంది, నా రాజ్యములు నీవు ఉంటావు ఖచ్చితంగా, నా రాజ్యములు నిన్ను చేర్చుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని ఆత్మీయ విషయంలో మనం పరుగులు తీయకుండా మనం ఇష్టం వచ్చిన ప్రయత్నం చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు, గెహాజీ. ఎవరండి? గెహాజీ. ఈ గెహాజీ ఎలీషా దగ్గర నమ్మకంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు, భక్తిలో నమ్మకంగా ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. అయితే తనకి పరిచర్య చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తి, ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు సాగిన వ్యక్తి. ఒక రోజున ఈ యొక్క నయమాను కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ధనము తీసుకొస్తాడు, చాలా బట్టలు తీసుకొస్తాడు, ఎన్నో బంగారు కేజీలు టన్నులు తప్పని తీసుకొస్తాడు. ఎక్కడికి? ఎలీషా కానుకోవటానికి. ఎలీషా మాట విన్నప్పుడు గెహాజీకి ఏమొచ్చింది?
నయమానికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. నయమానికి స్వస్థ వచ్చినప్పుడు నయమాన్ అంటాడు ఎలీషాతో, అయ్యా నీ ద్వారాగా నేను నీ మాట విన్నాను, మొత్తం మీద ఎలాగైతే ముందు విన్నాడు, వ్యర్థాన నదులు 7 మార్లు మొలగమంట మొలగనన్నాడు. మొత్తం మీద ఒక పెద్ద ఆయన చెప్తే మొత్తం మీద విన్నాడు. విని ఆ వ్యర్థాన నదులు ములిగినప్పుడు 7 మార్లు ములిగిన 8వ మారు ఆ వ్యక్తి ఏమొచ్చిందనగా పరిపూర్ణమైన స్వస్థ వచ్చింది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు మాట వినటానికి, దేవుడి సేవకుడి చేత ప్రార్థన చేయించుకోవడానికి నయమాను పరుగులు తీసుకుంటా దేవుని యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. మాట విన్నాడు, మాట ప్రకారంగా ములిగాడు, స్వస్థత పొందుకున్నాడు. అయితే నయమాను యుద్ధంలో మంచి ప్రవీణుడు, మనకందరికీ బాగా తెలుసు. ఇప్పుడు యుద్ధంలో చాలా ధనము సంపాదించాడు. పాపిష్టి ధనం ఆయన దగ్గర ఉంది. అనేకులను హతమార్చి, అనేకులను చంపి, అనేక దేశాలను ధనమును సంపాదించి, అందులో కాస్త ధనము ఎలీషా దగ్గరికి తీసుకొచ్చిన ఎలీషా అంటాడు, నీ ధనము నాకు వద్దు అంటాడు. హల్లెలూయా. చాలా బ్రతిమలాడతాడు. సేవకుడా మంచి శ్రేష్టమైన వస్త్రాలు, శ్రేష్టమైన బంగారము, శ్రేష్టమైన వెండి ఇవన్నీ మీ కొరకి తీసుకొచ్చానండి, నాకు వద్దనే వద్దంటాడు. అప్పుడు నయమాను చాలా ఆశ్చర్యపోతాడు, ఇశ్రాయేల్ ఎంత గొప్ప సేవకుడు ఉన్నాడని. అయితే రథం మీద వెళ్ళిపోతాడు, స్వస్థత పొందుకున్నాడు, వెళ్ళిపోతుంటే ఈలోపు మనకందరికీ బాగా తెలుసు, గెహాజీకి ఏమొచ్చింది? దుష్ట ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందండి? దుష్ట ఆలోచన వచ్చింది. ఈ నా సేవకుడికి మనుషులేది ఇవి తీసుకోవటానికి, నేనెందుకు తీసుకోకూడదో అని ఆ రథం వెనకాల పరుగులు తీస్తున్నాడు. ఆ రథం వెనకాల పరుగులు తీస్తున్నాడు. పరుగున వెళ్ళి ఆ రథం వెనకాల వెళ్ళి అంటాడు. వెంటనే నయమాను ఒకసారి వెనక్కి చూశాడు. గెహాజీ పరుగుకుండా వస్తున్నాడు. ఏంది క్షేమంగా వస్తున్నావు అంటే, క్షేమంగా వస్తున్నాడు. ఇప్పుడే మా సేవకుల యొద్దకు కొంతమంది మరొక సేవకులు వచ్చారు, మరి వస్త్రాలు బంగారం ఇమ్మన్నాడు, నన్ను పంపించాడంటే నయమాన్ అంటాడు, నీ ఎంత కావాలో అంత తీసుకో అనబడి చాలా బంగారము, వస్త్రాలు ఇవన్నీ తెచ్చుకొని ఎక్కడ దాచుకున్నాడు? తన డేరాలో దాచుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటల్లో, ఈ ఆత్మీయ సంబంధమైన మాటల్లో. ఏమండి, డేరాలో దాచుకుని ఏమీ ఎరగలేని వాడుగా ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు. అక్కడ నిలబడతాడు. ఎలీషా దేవుడు ఆత్మచేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మచేత నింపబడిన వ్యక్తి. ఎలీషా దేవుని కొరకు పరుగులు తీస్తున్నాడు. ఎలీషా దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నాడు. రోషముగా మరి ప్రార్థన వీరుడుగా జీవిస్తున్నాడు. అనేకులను ప్రభు వైపుకి ఆకర్షించే వ్యక్తిగా ఉన్నాడు. అనేకులు క్షేమము కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సేవకుడి దగ్గర ఉండి దేవుడు శక్తిని పొందుకోవలసిన వ్యక్తి, దేవుడు బలమును పొందుకొని బలమైన సాధనముగా వాడబడవలసిన వ్యక్తి ఏమండి ఇప్పుడు ఎక్కడ పరుగులు తీసాడంటే, ఏమండి నయమాను రథం వెనకాల పరుగులు తీశాడు. ఎలీషా అంటాడు గెహాజీతో, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నేను ఎక్కడికి పోలేదయ్యా, నేను ఇచ్చటనే ఉన్నాను, ఎక్కడికి పోలేదే అంటే. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు రథం వెనకాల పరిగెట్టినప్పుడు నా మనస్సు, నా ఆత్మ నీతో రాలేదా? చపర్లు కొడుతూ ప్రభు నామాన మహిమ. ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? గెహాజీ నువ్వెందుకు పరుగులెట్టావు? ఆ పాపిష్టి డబ్బు వెనకాల, ఆ పాపిష్టి ధనం వెనకాల ఎందుకు పరుగులు తీస్తున్నావు? ఈ రోజున అనేకులు ఏమండి లోకములో ఆశల్లో పడిపోయి, ఈ లోకములో ధనము కొరకు మోసాలు చేస్తూ, ఒకరినొకరు పొడుచుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు ధనాపేక్ష సమస్తమైన కీడికి మూలమని బైబిల్ బోధిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ఆ కీడు వైపు పరుగులాడుతున్నారు. నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే, నిజముగా ప్రార్థన వీరుడు అయితే, మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు పరలోకం మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. ఆయన గురించిన భక్తి భయము కలిగి మనం జీవించినప్పుడు, ఏమంటే ఆత్మ సంబంధమైన వరాల కొరకు మనం పరుగులెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. గెహాజీతో అంటున్నాడు, ఎలీషా గెహాజీ నువ్వు ఎచ్చటికి వెళ్ళావా అంటే, నేను ఎచ్చటికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. అలాగే 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు అబద్ధం ఆడుతాడు, ఒప్పుకోడండి. ఎప్పుడైతే సేవకుడికి తెలిసిపోయిందో వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపం పడితే నిజంగా దేవుడు కనికరించినేమో.
దేవుడి చేత ఆదరించబడనేమో, పశ్చాత్తాపము లేకుండా, భయము లేకుండా తిరిగి సేవకుని మీద తిరగబడుతూ ఏమంటున్నాడు? బొంకుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? నేను ఎచ్చటికి పోలేదయ్యా, ఇచ్చటనే ఉన్నానయ్యా దైవ సేవకుడు అన్నప్పుడు, నా ఆత్మ నీతో రాలేదా? నేను అంటాను, మనం లోకములో పరుగులు తీస్తే, లోక ధనం కోసం మనం పరుగులు తీస్తే, మోసాలు చేయడానికి మనం పరుగులు తీస్తే, దేవుడు చూస్తున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు మన ఆలోచనలు చూస్తున్నాడు, దేవుడు మన తలంపులు చూస్తున్నాడు, దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. అందుకోసమే మనం ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వరాల కొరకు మనం పరుగులు తీయడానికి ఇష్టపడాలి. ఆయన మాట వినటానికి ఇష్టపడాలి. అట్టు జనాంగముని భూమి దీవించడమే కాదు, పరలోక రాజ్యములో అట్టు వారికి స్థానం ఉంటుంది. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఎప్పుడైతే గెహాజీ బొంకుతున్నాడు, ఈరోజు నేను చెప్తున్నాను, చిన్నదైనా పెద్దదైనా దేవుడికి విరోధమైన ఆలోచన నీళ్ళకి వచ్చినప్పుడు, దేవుడికి విరోధమైన స్థలములోకి మనం వెళ్ళినప్పుడు, మనం పశ్చాత్తాపం పడి, ప్రభా నన్ను క్షమించు అని నీవు నిజంగా పశ్చాత్తాపముతో విరిగి నెలిగిన మనసుతో దేవుడు బ్రతిమలాడుకుని ఆ తప్పుని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడి చేత మనం కనికరించబడతాము. హల్లెలూయా. దేవుడి చేత మనం ఆదరించబడతాము, దేవుడి చేత మనం బలపరచబడతాము. గెహాజీ బొంకుతున్నాడు, ఇక్కడ సేవకుడి మీద తిరగబడుతున్నాడు. అప్పుడు వెంటనే నయమానుకు వచ్చిన కుష్టి వ్యాధి నీకును నీ సంతతికి కలుగునుగాక అంటాడు. వెంటనే అలా చూస్తుండగానే అరుపాదం మొదలుకు నడుము వరకు శరీరం అంతా ఏమైపోద్దండి? కుష్టి వ్యాధి తెల్లగా మారిపోద్ది. అప్పటికైనా సేవకుడా తప్పు అయిపోయిందయ్యా, నేను విరోధముగా పరిశుద్ధాత్మకి నీకు నీ మాటకి విరోధముగా నేను ప్రవర్తించానయ్యా, క్షమించు ప్రభు అని ఒకవేళ అంటే, దేవుడు కరుణామయుడు, దేవుడికి స్తోత్రం. ఒకవేళ కరుణించునేమో, ఒకవేళ కనికరించనేమో, కానీ గెహాజీ ఇక్కడ అబద్ధం ఆడుతూ బొంకుతూ ఆ స్థలము నుంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డాడు తప్ప దేవుడు మాట వినలేదు. అయితే మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన తలంపులు ఎలా ఉంటున్నాయి? మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? పాపం వైపు పరిగెడుతున్నామా? కీడు వైపు పరిగెడుతున్నామా? అందుకే మహాజ్ఞాని అంటాడు సామెతల గ్రంథములో, మహాజ్ఞాని అంటాడు, ఏమంటాడని ఆలోచన చేస్తే చూడండి, బైబిల్ లేఖనములో సామెతల గ్రంథం 1:16 అంటాడు, కీడు చేయుటకి వారి పాదములు పరుగులెత్తుచున్నాయంట. ఏంటంట? కీడు చేయటానికి. నువ్వేది ఎత్తుతావో అది కోస్తావు, ఏది ఎత్తుతావో అది కోస్తావు. అందుకోసమే మన మంచి ఈవులను ఎత్తాలి. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేయడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు పరుగులు చేయి, స్వార్థ ప్రార్థన చేయి, దేవుడు పని కొరకు ప్రయాసపడు, దేవుడు మాట వినటానికి ఇష్టపడు. దావీదు అంటున్నాడు, ప్రభా నీ ఆజ్ఞల వైపు నేను పరుగులు తీస్తున్నానయ్యా, నేను పరుగులెత్తుతున్నానయ్యా, నాకు మంచి బుద్ధి దయచే ప్రభా, నాకు జ్ఞానం ఇయ్యి ప్రభా, నాకు పరిశుద్ధతను అనుగ్రహించయ్యా. ఈ భూమి మీద ఉన్నంత కాలము నీ పాదముల యొద్ద ఉండి నీ మాటలు పాటించే అనుభవం నాకు, నా సంతతికి, నా బిడ్డలకు అనుగ్రహించు ప్రభా అని ఎంతో కన్నీటితో దేవుడు మొరపెట్టాడు. దేవుడికి స్తోత్రం. నిజమే, ఈ భూమి మీద మనం ఉండగా ఈ భూమి మీద కొన్ని దినాలు మనం బ్రతుకుతాం, కొన్ని సంవత్సరాలు మనం జీవిస్తాం. ఈ భూమి మీద ఏ మనుషుడికి శాశ్వతము కాదు. ఈ ఉన్న కొంతకాలములో, ఉన్న కొన్ని సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్య దినాల్లో దేవుని కొరకు పరుగులు తీయాలి. ప్రతిరోజు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అట్టు జనాంగమనంట దేవుడు సిగ్గుపరచనంటున్నాడు. దేవుడికి స్తోత్రం. గెహాజీ ఏమి సంపాదించుకున్నాడు? రథం వెనకాల పరిగెట్టి, లోకం వైపు పరిగెట్టి, ధనము వైపు పరిగెట్టి అని ఆలోచన చేస్తే కుష్టి వ్యాధి సంపాదించుకున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనము దేని వైపు పరిగెడుతున్నాం? నూతన సంవత్సరములో ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఎన్నో వారాలు, నెలలు గతించిపోతున్నాయి. మనం మార్పు కలిగి, మారు మనసు పొంది దేవుడికి ఇష్టమైన ప్రజలుగా మనం బ్రతుకుతున్నామా?
దేవుడికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? ఎప్పుడు లోకం 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 లోకం, ఎప్పుడు నీ పనులే నీ పనులే నీ పనులే, నీ సొంత ఆలోచనలే, నీ సొంత తలాంపులే కాదు, దేవుడు తలాంపులు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మనం ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, మనం ఎలా పరుగులాడితే దేవుడు సంతోషిస్తాడు, మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. అదే ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. నేను ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేను దేని వైపు పరుగులాడితే దేవుడు సంతోషిస్తాడు, లోకం వైపు పరుగులాడితే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు బాధపడతాడు. దేవుని బాధ పెట్టి పనులు చేస్తే మనకి ఆశీర్వాదాలు ఉండవు, మనకి దీవుల్లో ఉండవు, ఏమన్నా మనకు క్షేమం ఉండదు, మన నగరంలో క్షేమం ఉండదంట, మన కుటుంబంలో క్షేమం ఉండదంట. నిజంగా దేవుడి కొరకు మనం రోషముగా పరుగులు తీస్తే నీ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ కష్టాల్లో కూడా నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నీ హృదయాన్ని ఉల్లాసింపజేస్తాడు దేవుడు. దేని వైపు పరిగెట్టినప్పుడు దేవుడు వైపు, దేవుడు ఆజ్ఞల వైపు మనం పరిగెట్టినప్పుడు. గెహజీకి తెలీదా? గెహజీ దేవుడు ఎవడి సేవకుడి దగ్గర ఉన్నాడు, శ్రేష్టమైన సేవకుడి దగ్గర ఉన్నాడు. ఎవడి బలమైన సేవకుడి దగ్గర ఉండి ఏమి నేర్చుకున్నావు? బలమైన సంఘాలకు వెళ్ళి ఎవడి మంచి దైవజనుల దగ్గర ఉండి, మంచి ప్రార్థన వీరుల దగ్గర ఉండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? గెహజీ మంచి సేవకుడి దగ్గర ఉన్నాడు, గొప్ప సేవకుడి దగ్గర ఉన్నాడు. ఎలీషా మాట సెలవిస్తే చాలా స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సేవకుడి దగ్గర ఉండి కూడా మారు మనసు పొందకుండా నువ్వు లోకం వైపు పరుగులాడుతున్నావంటే నీ బుద్ధి సరైనది కాదు, నీకు స్థిరత్వం లేదు. అందుకోసమే తీరని కీడులో తీరని బాధలో దేవుడు తనకును తన కుటుంబమునకును తరతరాలు ఆ వ్యాధి సంపాదించుకున్నాడంట. అందుకే మన ఆలోచన మార్చుకోవాలి, మన తలాంపులు మార్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుడు మాట విని పరుగులు తీశారండి. ఏం చేశారు? పరుగులు తీశారు. నపుంసకుడు యెరూషలేము వెళ్ళి దేవుడు ఆరాధించి వస్తున్నాడు. ఏమంటే యెరూషలేము వెళ్తున్నాడు. ఒక రోజున యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు ఆయన మీ కొరకు ప్రాణం పెడతాడు, మీకు రక్తము చిందిస్తాడు, ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా పరలోక రాజ్యము, ఇదిగో మనుషుల చేత నిందింపబడతాడు, దూషింపబడతాడు, సిలువ వేయబడతాడని ఈ మాటలు నపుంసకుడు రథం మీద ఉండి చదువుతుండగా ఏమి అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పిలుపు ఎద్దకు దేవుడు దూతను పంపించాడు. ప్రైజ్లో ఆ దూత వచ్చి అంటుంది, దేవుడు ఆజ్ఞాపించాడు దూతకి, దేవదూత ఇల్లు చెప్పు పిలుపుకి ఈ విధముగా చెప్పు, రథం మీద వెళ్ళిపోతున్నాడు నపుంసకుడు. ఆ రథం మీద వెళ్తున్న వ్యక్తి యెషయా గ్రంథము అర్థం కావట్లేదు, రక్షణ ఏంటో తెలియట్లేదు, మారు మనసు పొందమని చెప్పు, ఇదిగో వెళ్ళి చెప్పు అన్నప్పటికీ వెంటనే దేవదూత పిలుపు దగ్గరికి వచ్చి ఆ రథం వెనకాల పరిగెట్టు, ఆ రథం వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తికి రక్షణ కావాలి. హల్లెలూయా. అప్పుడు పిలుపు ఏమైనా అశ్రద్ధ చేశాడా? పిలుపు ఏమి అశ్రద్ధ చేయలేదు. ఆ రథం వెనకాలంట పిలుపు పరుగులు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేశాడు? పరుగులు తీసాడంట. పరుగున ఆ రథం వెనకాలండి వెళ్ళి అప్పుడు పిలుపు అడుగుతున్నాడంట, నపుంసకుడు నువ్వు చదువుతున్నది నీకు అర్థం అవుతుందన్నప్పటికీ ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థం అవుతుంది అంటాడు. అప్పుడు వెంటనే రథం ఆప్ చేస్తాడు, యెషయా గ్రంథం బోధిస్తాడు. ఆయన కృప వలన నీకు రక్షణ, ఇగో బాప్టిస్మం పొందు, మారు మనసు పొందు అనబడి వెంటనే ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నవి, నీకేమైనా ఆటంకమా అన్నాడు. హల్లెలూయా. ఏ ఆటంకము లేదంటే బాప్టిస్మం పొందేశాడు. దేవునికి స్తోత్రం. పిలుపు వలె ఆత్మను సంపాదించడానికి, సంఘాలను బలపరచడానికి, స్వార్థకులను బలపరచడానికి, లోకములో నశించిపోతున్న ఆత్మలను దేవుడి వైపుకి ఆకర్షించడానికి మనము పరుగులు తీసే కాలం ఇది. హల్లెలూయా. వారి కాలములో వారి కాలంలో మన పితరుల్లో దేవుడు ఆజ్ఞలు పాటించడానికి, దేవుడు పని చేయడానికి వారు నమ్మకంగా ఉన్నారు. దేవుడి చేత మంచి సేవకులుగా వారు అనిపించుకున్నారు. ఇప్పుడు మన కాలములో మనం ఉన్నాం, మన కాలములో మన తరములో మనం ఉన్నాం. అయితే మనం ఎలా నేర్చుకుంటున్నాం?
ఏ విధంగా మనం పరుగులు తీస్తున్నాం? నిజంగా ఆత్మీయ పరుగు మనం తీస్తే అపోస్తలుడు పౌలు అంటాడు చక్కటి మాట, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. ఏం చేశాడంట అబ్బా? తన ఆత్మీయ పరుగు కడముట్టించాడండి. చాలామంది ఆత్మీయ పరుగుని ఏం చేస్తున్నారంటే మధ్యలో ఆపేస్తారు. 7 వారాల భక్తి కాదు, 8 వారాల భక్తి కాదు, 6 నెలల భక్తి కాదు. ఇది నీవు నిద్రించిన వరకు, దేవుడు పిలుపు నీకు వచ్చిన వరకు, దేవుడు రాక వచ్చిన వరకు నీవు ఈ పోరాటములో మంచిగా నువ్వు పోరాడాలి. దేవునికి స్తోత్రం. మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగు కడబుట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ప్రభువు దాచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్. నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఎవరైతే ఆత్మీయ పరుగులు తీస్తారో వారికి జీవ కిరీటం ఉంది. ఈ జీవ కిరీటం ఎవరైతే పొందుకుంటారో వారు పరలోక రాజ్యములో ఉంటారు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. ఒకవేళ జీవ కిరీటం పొందుకోకపోతే, జీవ కిరీటాన్ని అర్హత లేకపోతే వారి పరిస్థితి ఏంటి? అగ్ని ఆరదో, పొరుగు సావదో, మండుచున్న అగ్నిజ్వాలల్లో వారు కాల్చవేయబడతారని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లారా. అందుకోసమే మనం బ్రతుకుండగానే మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ఆత్మీయ పరుగులు మనం తీయాలి. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు భక్తుడు, చూడండి 12వ అధ్యాయం 1వ భాగములో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఎలా పరిగెట్టాలంట? మన ఎదుట ఉంచబడిన కిరీటము కొరకు ఓపిక ఉండాలి. ఏముండాలి? కొన్ని వ్యాధులు వస్తుంటుంటాయి, కొన్ని బాధలు వస్తుంటుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటుంటాయి. అరే ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాను, నాకే శ్రమ రావాలా? అయ్యో దేవుడు లేడని వదిలేసిన బ్యాచ్ ఉంటారు. ఏంటంట? దేవుడు లేడు, దైవం లేదు నువ్వు వదిలేస్తారుగా. ఆ భక్తిలో సల్లారిపోతారు, సన్నగిలిపోతారు, ప్రార్థన మానేస్తారు. దావీదు జీవితంలో శ్రమలు లేవా? ఎలీషా జీవితంలో శ్రమలు లేవా? ఫిలిప్పు జీవితంలో శ్రమలు లేవా? వారు హతసాక్షులుగా మార్చివేయబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, నిద్ర లేని రాత్రుల్లో, ఆహారము లేని రాత్రుల్లో, అనారోగ్యంతో ఉన్న రాత్రులు వారు గడిపారు. అయినను వారు ఆత్మీయ పరుగు కడబుట్టించారు. ప్రైజ్ లార్డ్. అటు వారితో దేవుడు అంటున్నాడు, నా 2వ రాకడలో వారందరూ శ్రమ పొంది ఆత్మీయ పరుగు పరిగెట్టిన వారందరిని కూడా నా రాజ్యములోనికి వారిని తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఈ లోకము వైపు పరిగెట్టిన వారు ఏ వైపు అంట? కీడు చేయడానికి వారి పాదాల పరుగులు పెడుతున్నాయి. ప్రార్థన రారు, వారు ఉపవాసం ఉండరు, ఆరాధన చేయరు, మందిరానికి రారు, వారు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారు. వారు ఎప్పుడు వస్తారంటే తీరని వ్యాధులు వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇక జడ్జి గారు లాస్ట్, ఇక నీ పని అయిపోయింది అన్నప్పుడు, డాక్టర్ గారికి లాభం లేదన్నప్పుడు, అప్పులలో అందరూ మీద కూర్చొచ్చినప్పుడు ఎక్కలేని ప్రార్థన వచ్చేద్దాం వారికి, ఎక్కలేని కన్నీరు వచ్చేద్ది, ఎక్కలేని మొర పెడతారు. అది కాదు, నీకు శ్రమలు ఉన్నా లేకపోయినా నీ ఆత్మీయ జీవితం, ఆత్మీయ పరుగు ఆగకూడదు. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగుడిద్దాము, ఆయన మన ఎదుట ఉంచిన ఆనందము కొరకే. బాబా దేని కొరకంట? ఒక ఆనందం ఉంది. ఏ ఆనందం అది? పరలోక రాజ్యములో ఆనందించే భాగ్యం మనకుంది. ఈ లోకం ఎవరికి శాస్త్రంగా. అందుకే ఈ రోజున పండితులు, జ్ఞానులు, మహావీరులు, గొప్పవారు, ధనికులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యం కొరకు పరుగులు తీస్తున్నారు. పరలోక రాజ్యము కొరకు వారు ఓపిక తెచ్చుకొని, ఓర్చుకొని, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దిగమింగుకొని దేవుళ్ళో వారు ముందుకు సాగిపోతున్నారు. ప్రైజ్ లార్డ్. అందుకే నూతన సంవత్సరంలో మనం అందరము ప్రతి ఆల్నైట్ ప్రేయర్లో, ప్రతి శుక్రవార ప్రార్థనలో, ప్రతి కూడికల్లో, ప్రతి సభల్లో మన పని మనం చేసుకుంటూ దేవుడు పనుల కొరకు మనము అచ్చాశక్తితో ముందుకు సాగిన వరకు ఉండాలి. దేవుడికి స్తోత్రం.
అప్పుడు దావీదు చెప్పినట్లు మనం అంటాం, ప్రభా నీ ఆజ్ఞల వైపు నేను పరుగులు తీస్తున్నాను. ప్రైజులో దావీదుని ఎలా దీవించాడు దేవుడు? తన సంతతిని ఎలా దీవించాడు? బహుగా దీవించాడు. దావీదు సంతతిని దేవుడు హెచ్చించాడు. భూమి మీద జ్ఞానులుగా, భాగ్యవంతులుగా, బలవంతులుగా, శ్రేష్ఠులుగా, తెలివైన వారుగా, దేవుడి చేత దీవించబడిన జనాంగముగా, ప్రపంచంలో ఒక స్టార్గా ఆ దేశాన్ని, ఆ ప్రజలని, వారి సంతతిని దేవుడు దీవించాడు. హల్లెలూయా. అందుకోసమే పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. మరి నూతన సంవత్సరములో మరి పిలుపు వలె ఆత్మలు సంపాదించడానికి, సంఘాలు బలపరచడానికి మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే అనేకుల్ని ధైర్యపరిచేవారుగా, అనేకులు బలపరిచేవారుగా, అనేకుల్ని దేవుడి వైపుకి ఆకర్షించే ఉండాలి. అంతేగాని మన మాటల చేత ఎవ్వరిని గాయపరిచినట్లుగా ఉండకూడదు. దేవుడు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు, ప్రభా ఈ మాటలు నా కొరకేనయ్యా, నా క్షేమము కొరకే, నేను సన్నగిల్లిపోతున్నానేమో, ఒకవేళ లోకాశలు నేను పడిపోతున్నానేమో, మనకి మనం పరిశోధించుకుంటూ, మనకు మనం పరీక్షించుకుంటూ, మనకు మనం ఆలోచనలు ఎలా ఉంటున్నాయి దేవుడి దృష్టిలోనే మనం ఆలోచన చేస్తే నిజంగా సరి చేసుకోవాలి. ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు నిజమే నేను సన్నగిలిపోయాను ప్రార్థనలో. ఒకప్పుడు తెల్లవారుజామున ప్రార్థన ఉందో, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎంతో పాస్ట్ ప్రార్థన, ఇప్పుడు పాస్ట్ ప్రార్థనలు లేవు. ఒకప్పుడు ప్రతి ఆదివారం చర్చిలో కనబడిన వాడు ఇప్పుడు చర్చిలో కనబట్టలేదు అని ఆ మాటలు, దేవుడు చెప్పిన మాటలు మనకు బోధించినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఒకవేళ సరి చేసుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే, మహాజ్ఞాని అంటున్నాడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు, కన్నికులు, బాలులు చాలామంది హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడి హృదయంలో, మనుషుడి హృదయంలో దేవునికి స్థానము లేకుండా పోతుంది. అందుకోసమే తీరని వ్యాధులు, తీరని బాధలు, తీరని దుఃఖాలు, తీరని అవమానాలు మానవ జీవితములో జరుగుచున్నవి. దేవుడికి స్తోత్రం. మనము అయితే దేవుడు ఆజ్ఞల వైపు పరిగెడదాం. దేవుడి కొరకు రోషంగా మనం బ్రతుకుదాం. దేవుడి కొరకు మనము గొప్ప కార్యాలు తలపెట్టడానికి, జరిపించడానికి ప్రభు మనందరినీ వాడుకునుగాక. ప్రభు మనందరిని దీవించునుగాక. ఈ నూతన సంవత్సరం మొదలుకొని ఆయన రాక వచ్చిన వరకు, మనం ఆయన ఎదుగుకి వెళ్ళిన వరకు మన ఆత్మీయ పరుగు కడముట్టించునుగాక. అట్టు ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. అందరూ నిలిచి ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ నూతన సంవత్సరములో ప్రభా నాయన దావీదు వలె, పిలుపు వలె ప్రభా నాయన నీ ఆజ్ఞలు, నీ మాట వినటానికి మేము పరుగులు తీయటానికి సహాయం చేయండి. మంచి ఆలోచనలు, మంచి తలంపులు, ఆసక్తి, మేము గురించిన భయము, భక్తి మాలో పుట్టించు ప్రభా. నీ కొరకు శ్రేష్టమైన బిడ్డలుగా మేము బ్రతకడానికి సహాయం ఇచ్చండి దేవాని. ప్రతి ఒక్కరు వెనకాల ఉన్నవారు అందరము కూడా జ్ఞాపనం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా మాతో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని దర్శించండి దేవనైనా, మమ్మల్ని బలపరచండి మా ప్రభనైనా. అయా సహాయం చేయండి. లోకములు ఎంత పరుగులు తీసిన వ్యర్థమే అయా. లోకాశలు, తన ఆశలు గతించిపోతాయి ప్రభా. నీ మీద ఆశ కలిగి ఉన్న వారిని, నీ కొరకు పరుగులు తీసిన వారిని నీ రాజ్యములు వారిని చేర్చుకుంటానని వాగ్దానము చేస్తావు ప్రభా నాయన. అయా నాయన ప్రభా, నీ ఎందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా, భయభక్తులు కలిగిన ప్రభా పిల్లలుగా మేమందరం ఉండి ఆత్మీయ పరుగు అపోస్తులు పౌలు వలె అందరూ ప్రార్థన చేద్దాం. అపోస్తులు పౌలు వలె ఇదిగో నేను మంచి పోరాడి తిని నా పరుగు కడబుట్టించి తిని, అయ్యో మనము కూడా మంచి పోరాటం పోరాడి మన పరుగు కడబుట్టించి పౌలు వలె యేసు క్రీస్తు వలె, అయ్యో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప సాక్ష్యము! అయ్యో ఎంత గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. మనం అనగలవా మాట? మనం చెప్పే ధైర్యము అనుకుందా? ప్రభా నాయనా
ప్రభా మేము కూడా నిన్ను పోలిన చూడ సహాయం చేయి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేయగల శక్తిమంతుడు, బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరస్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ఈ సమయంలో. దేవా నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. అయా నాయన 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 ప్రభా, ప్రతి బిడ్డను దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. ఇదిగో నాయనా నా తండ్రి, నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభువా నాయనా నా తండ్రి, అద్భుత రీతిగా నాయనా నా తండ్రి. అయా నీకు వందనాలు 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 ప్రభువా. నా తండ్రి ఎలిసా ప్రవక్త, నా తండ్రి నాయనా నాయన దేవా, ఎలిసా ప్రవక్త దగ్గర ఉండి ప్రభువా, లైమోను ప్రభువా నా తండ్రి అయా నీకు వందనాలు 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 ప్రభువా. దేవా ఎలిసా ప్రవక్త దగ్గరికి వచ్చి నాయన లైమోను కుష్టిని ప్రభువా బాగు చేసుకున్నాడు ప్రభువా. తన మాట విని బాగు చేసుకున్నాడు ప్రభువా. తండ్రి నీకు వందనాలయ్యా. అయా లైమోను రథం వెనకాల ప్రభువా, దేవా గేచి ప్రభువా, దేవా నా తండ్రి పరుగులు తీస్తున్నాడు ప్రభువా. దేవా నా తండ్రి ఎండి బంగారము దేవా నా తండ్రి సంపాదించుకోటకు ప్రభువా. నా తండ్రి అయ్యా నా తండ్రి, అవన్నీ మాకు కాదు కానీ ప్రభువా, దేవా నీ కొరకు ప్రభువా. అయా సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభువా, సిద్ధపాటు మాకు దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి ప్రభువా. మెలకు కలిగి జీవితం మాకు దయచేయండి, నీ తట్టు చూసే నేత్రములు మాకు దయచేయమని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ఆమేన్. జయమిచ్చిన దేవుడు చపాట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందరు రెండు చేతులు ఆకాశం వైపుకు చాపి ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధుల కొరకు, సకల కోట్ల ప్రజల కొరకు, రక్షణ కొరకు, క్షేమము కొరకు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరవండమ్మా, అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన ఇదిగో ప్రభు వ్యాధులతో, బాధలతో, దుఃఖముతో, కన్నీటితో, రుణాలతో, సమస్యలతో అయా ఉన్న ప్రతి బిడ్డను అయా మీరు బలపరచండి, స్వస్థపరచండి నాయనా. గొప్ప రక్షణ వెలుగుతూ మీరు నింపండి దేవా. ఎక్కడ చూసిన అకాల మరణాలు, అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రకరకాల జబ్బులు నాయనా, రకరకాల యాక్సిడెంట్లు ప్రభా. అయా మానవుడికి ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. వెనకాల ఉన్న వారందరూ ప్రార్థన చేద్దాం ప్రభా. నాయన హాస్పిటల్ రోగులు, పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, మానసిక బాధలతో ఉన్నవారు నాయన అందరికీ విడుదల యేసయ్యా, విడుదల దయచేయి దేవా. మార్పు ఇవ్వండి దేవా. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆధారం లేక, మనో విచారణతో ఎంతో మంది కృంగిపోతున్నారు నాయన. మీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. ఎవడ మనసుని మీద ఆనుకున్న వారు పూర్ణ శాంతి గలవారుగా బలపరుస్తున్నా ప్రభా. కృంగిన హృదయాలను బలపరచిన దేవుడు, కృంగిన హృదయాలను లేవనెత్తే దేవుడు నాయన. ఎదుగో నాయన, అప్పులతో ఉన్న కుటుంబాలు, రుణభారంతో ఉన్న కుటుంబాలు, అయా భార్యాభర్తలు సమాధానం దేశంలో ఎన్నో కాపురాలు ఇడిపోతున్నాయి, భార్యాభర్తలు ఇడిపోతున్నారు ప్రభా. పిల్లల అనాథలు అయిపోతున్నారు ప్రభా. నాయన కుటుంబంలో శాంతిని కోల్పోతున్నారు నాయన. అందరికీ నాయన శాంతి అనుగ్రహించండి. చేద్దాం ప్రతి ఒక్కరూ వివాహాలు జరిపించండి. వివాహం జరగలేని వారికి చక్కటి వివాహ కార్యక్రమం జరిపించండి దేవా. గర్భఫలాలు దయచేయండి దేవా. నాయన ప్రభా, నాయన గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపును అనుగ్రహించండి దేవా. వారింత్రాలకు బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి దేవా. నాయన తండ్రి ప్రభా, కుటుంబ వ్యవస్థను భూమి మీద మీరు ఆశీర్వదించండి దేవా. ఇదిగో మేమందరము నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా నాయన ప్రతి బిడును అయా గొప్ప మారు మనసు, రక్షణ, శాంతి, సమాధానము, సంతోషమును అనుగ్రహించండి దేవా. నాయన ఇదిగో నాయన ప్రయాణికులందరినీ జ్ఞాపకం చూసుకోండి. విమానాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన, వాహనాల మీద
ప్రయాణం చేస్తున్న బిడ్డలు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలు నాయన, ఇదిగో ప్రభువైన సకల దేశాలు సకల రాజ్యాలను జ్ఞాపకం చేసుకునే దేవా, అందరికీ మార్పు నాయన, అందరికీ ఆత్మరక్షణ ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవనాయన, ఆత్మరక్షణ ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవనాయన. ప్రతి బిడ్డ రక్షణ వెలుగుతూ మీరు నింపండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన అందరి ప్రార్థన ఆలకించి గొప్ప జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అలాగనే పిల్లల సకల ప్రభుత్వాల కొరకు, సకల దేశాల కొరకు రెండు చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు సకల దేశాల రక్షణ కొరకు. ఎక్కడ చూసినా ఇగోనైనా అమెరికాలో చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు. నాయన ఇదిగో సకల దేశాలకు రక్షణ కాపుదల చేసిండు దేవా. ఇగో భూమి మీద సంఘాలు దీవించండి దేవా, సంఘాలు మీరు ఆశీర్వదించండి, సంఘాలను నీ మహిమతో నింపండి అయ్యా, నీ ప్రభావముతో నింపండి నాయన. సంఘ కార్యక్రమాలు మీరు ఆశీర్వదించండి, సంఘ కార్యక్రమాలు మీరు ఆశీర్వదించండి దేవనాయన. అయ్యా సంఘ కార్యక్రమాలు మీరు ఆశీర్వదించండి దేవనాయన. సేవకులు బిడ్డల కుటుంబాన్ని దీవించండి నాయన, వారి జీవితం లోటుపాట్లు మీరు తీర్చండి మా ప్రభ నాయన. అలాగే ప్రభు స్వార్థకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా స్వార్థకులను కూడా మీరు వాడుకోండి దేవా, మీ ఆత్మతో నింపు బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి మా ప్రభ నాయన. అయా ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి. అయా వారు బయటికి వెళ్తుండగా వస్తుండగా అయినా నీ ప్రసన్నతను వారి పట్ల హెచ్చుగా మీరు అనుగ్రహించండి దేవా. ప్రతి విశ్వాసి కుటుంబం, ప్రతి సంఘమును, ప్రతి కాపరిని, ప్రతి స్వార్థకుని, ప్రతి విశ్వాసుని వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి దేవనాయన. ఇదిగోనైనా దుఃఖములో ఉన్న కుటుంబాలు, అంగలాస్తున్న కుటుంబాలు, ప్రాలాపిస్తున్న కుటుంబాలు, ఆదరణ లేని కుటుంబాలు, గొప్ప ఆదరపు నిరీక్షణ, ధైర్యము ఉండినైనా, మనశ్శాంతి ఉండదేవనైనా. అయా నెమ్మదిని అనుగ్రహించండి మా ప్రభానైనా. అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా. పోయిన సంవత్సరము ఇదిగో ఈ డిసెంబర్ నెలలో, జనవరి నెలలో ఎంతగానో ప్రతి కార్యక్రమం ఘనముగా మీరు జరిపించారు. స్వార్థ క్యాంపులు చేయడం సహాయం చేశారు ప్రభా. సువనైనా ప్రతి కార్యక్రమం మంచి వాతావరణం మీరు ఇచ్చారు ప్రభా. అయా సమస్తము అనుకూలపరిచి అయా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించావు ప్రభు ఆత్మతో మమ్మల్ని నడిపిన దేవుడికి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇది మొదలుకొని నిరంతరం కృపలాస్తం తోడుగా ఉంచు దేవా. అలాగే పిల్లరా, సువార్త వ్యానాల కొరకు ప్రార్థన చేద్దాం. మంచి వాహనాలు, మంచి కారు దేవుడు మనకి ఇవ్వాలని, దేవుడు పరిచయలో వాడపడటానికి వాహనము లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మంచి ఈవులతో దేవుడు నింపి దేవుని పని కొరకు పనిముట్లు దేవుడు ఇవ్వాలని రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభా మంచి వాహనాలు మాకు అనుగ్రహించండి అయా. సువార్త చేసిన గ్రామాలు, వెళ్ళబోయే గ్రామాలు నైనా ఇదిగో నాయన నీ మహిమతో నింపు మమ్మల్ని వాడుకున్న దేవా. మమ్మల్ని అందరూ మీరు వాడుకుంటున్నారయ్యా, మమ్మల్ని అందరూ మీరు వాడుకుంటున్నారు ప్రభా. ఇక బహుబలముగా మీరు వాడుకోండి దేవా, బహుబలముగా మీరు వాడుకోండి దేవా నాయన. నీ కొరకు శ్రేష్టమైన జీవితాలు జీవించడానికి సహాయం వచ్చింది దేవా. పేరు పేరున అందరిని మా స్వార్థ టీములు, ప్రార్థన టీములు, సంఘ కార్యక్రమాలు, జేజేము మినిస్టర్ల సంఘాలు, సేవకులను అందరినీ సకల సమృద్ధితో నింపు నడిపించునుగాక, అందరిని బలపరచునుగాక, దేవుడు ఆదరించునుగాక, సమృద్ధిని అనుగ్రహించునుగాక, ఆరోగ్యం, శక్తి, బలము, పేరు ప్రతిష్టలు నింపబడునుగాక, ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యములో తీర్చబడునుగాక. మన వీధి వారి గ్రామస్తులు, దేశస్తులు, భూమి మీద సకల 600 కోట్ల ప్రజలను ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని అందరూ ములన్నీయు బాగు చెయ్యు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి
గానము చేయుటయే మంచిది. యేసు రక్తమే ప్రభు రక్తమే ప్రభు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారు ఆ రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.